అందరికీ నమస్కారం. కర్నూలు టౌన్ ఈ చుట్టుపక్కల ఈ మధ్యకాలంలో మన కొద్దిగా మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువ కావడంతో ఇమీడియట్గా టౌన్ వ్యాప్తంగా నిన్న మోర్ అలర్ట్గా ఉండేసి ఆఫీసర్లందరినీ కూడా అలర్ట్ చేయడంతో టీటౌన్ సిఐ గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. శేషయ్య గారు వారి యొక్క స్టాఫ్ ప్రధానంగా తీసుకునేసి అందులో ఎస్ఐ మహమ్మద్ విజయ్ అంటే సిబ్బంది ఎంసీ రంగారావు, ఎస్సీస్ 1867, బాలప్రసాద్ సింగ్, తర్వాత 2644 తిరుమలేషు, టీసీస్ 1360, టీసీ 2110, టీసీ 1738, టీసీ 3750 మరియు కర్నూలు సీసీఎస్ సిబ్బంది ఎం శ్రీనివాసులు గారు, నాగరాజు గారు, శేఖర్ వీరంతా కలిసి కర్నూలు టౌన్లో ప్రధానంగా మోటార్ సైకిల్ దొంగతనాల మీద ఫోకస్ చేస్తూ నంద్యాల చెక్ పోస్ట్ టైంలో అక్కడ ప్లేస్లో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో సుమారు 10:30 గంటలకు ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద వస్తా పోలీసు వారి దూరంగా నుంచి చూడంగానే ఇమ్మీడియట్గా తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేసి సిఐ గారు మొత్తం సిబ్బంది వారిని చేజ్ చేసి అప్రిహెండ్ చేశారు. అతను ఎందుకు అట్లా చూసి సస్పీషియస్ కండిషన్స్లో ఎందుకు పోలీసులు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నిస్తే తన పేరు నాగుల వినయ్ కుమార్ అని 30 years, గుత్తి రోడ్డు, కొండవీటి రోడ్డు, డోన్ టౌన్కి సంబంధించిన వ్యక్తిగాను. తర్వాత అతన్ని ఎందుకు ఈ విషయాలని వెరిఫై చేస్తే తను మొత్తం మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేసేది మొదటి నుంచి కూడా అలవాటు ఉన్నట్టుగా, తర్వాత అతను ఒక ఆటో మరియు 12 మోటార్ సైకిళ్ళు ఈ పీరియడ్లోనే దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. మన దగ్గర కూడా దొంగతనాలు పోయి ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వెరిఫై చేసుకుంటే మన పోలీస్ స్టేషన్ లిమిట్లో అంటే టీటౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన దొంగతనాలకే అతనికే సంబంధం ఉన్నట్టు అతను చేస్తూ పట్టుబడినట్టుగా మనకు ఐడెంటిఫై చేశారు ఎస్ఐ గారు. సో వీటిల్లో ఒక కేసు నంద్యాల టౌన్ పోలీస్ స్టేషన్ రిలేటెడ్గా ఒక మోటార్ సైకిల్ అఫెన్స్ కూడా ఐడెంటిఫై కాబడింది. సో వెంటనే ఎస్ఐ గారు అతన్ని అరెస్ట్ చేసి మొత్తం అతని దగ్గర నుంచి టోటల్ ఎన్ని వెహికల్స్, టోటల్ 14 వెహికల్స్, ఒక ఆటో ఇందులోతో పాటు ఆల్ వెహికల్స్ అన్నీ రికవరీ చేయడం జరిగింది. వీటిని వర్త్ అంతా కౌంట్ చేస్తే 9,10,000 రూపాయలు దగ్గర వరకు వీటికి ఉంది. వీటికి రిలేటెడ్ క్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మన పోలీస్ స్టేషన్స్లోనూ నంద్యాలలోనూ ఈ కేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అతను ఇంకా ఫర్దర్ ఏమన్నా అఫెన్సులు చేశారా ఈ విషయం కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. సో వెరిఫై చేయడంతో పాటు సిఐ గారు శేషయ్య గారు ఇమీడియట్గా వాళ్ళని రిమాండ్ పంపడం కూడా జరుగుతుంది ఇదే అఫెన్సెస్లో. సో ప్రతి కేసుకు సంబంధించి వాళ్ళ ఓనర్స్ని ఇమీడియట్గా పిలిపించేసి ఆ వెహికల్స్ అన్ని కూడా వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం అనేది ప్రాసెస్ చేయడంతో పాటు ఈ మోటార్ సైకిల్ దొంగతనాలకు సంబంధించి ప్రజలందరికీ పోలీసు వారి తరఫున అండ్ టీటౌన్ పోలీసు తరఫున చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీ వెహికల్స్ వేసిపోయేటప్పుడు వాటి లాక్ కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత వాటిని సెక్యూర్డ్గా సీసీ కెమెరాలు అండర్లో ఉండేట్టుగా చూసుకోండి. ఎందుకంటే అన్నోన్ పర్సన్స్ సిటీ లిమిట్స్ కాబట్టి అన్నోన్ పర్సన్స్ వస్తూ ఉంటారు. మోటార్ సైకిల్ అనువుగా ఫ్రీగా మూవ్మెంట్కి ఉంటే కన్నా ఆటోమేటిక్గా దొంగిలించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సీసీటీవీలు అండర్లో కవరేజ్లో ఉన్నట్టు చూసుకుంటూ, బండ్లకు లాక్ సక్రమంగా ఉండేట్టు చూసుకుంటూ, మూడోది ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా. ఎందుకంటే చాలా బండ్లు మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతాయి, వాటికి ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల అటు ఓనర్కు బెనిఫిట్ ఉండదు, ఎప్పుడో రికవరీ లేట్ కావడం ఇవన్నీ జరిగితే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉండదు. కాబట్టి ప్రజలందరూ పోలీసు వారి తరఫున మనిషి చూడాలి. తర్వాత రిమైనింగ్ వేరే దొంగతనాల గురించి కూడా, ఇల్లు దొంగతనాలు ఇటువంటి వాటి గురించి కూడా కర్నూలు ఎస్పీ శ్రీ బిందుమాధవ్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీంను ఫామ్ చేయడం జరిగింది జిల్లా అంతా కూడా. సో ప్రజలంతా కూడా కొంచెం ఈ విషయంలో అలర్ట్గా ఉంటూ దొంగతనానికి సంబంధించి లేదా దొంగల గురించి లేదా కొత్త వ్యక్తులు ఎవరైనా వాళ్ళకు అనుమానాస్పదంగా కనిపించినా కూడా ఇమ్మీడియట్గా సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని మా కోరిక. దాంతోపాటు డైల్ 100 ఉంది. మీరు ఇమ్మీడియట్గా చిన్నపాటి ఇన్ఫర్మేషన్ మీరు ఉపయోగించుకున్నా కూడా ఇమ్మీడియట్గా పోలీసు వారు అక్కడ అటెండ్ అవుతారు, అప్రోచ్ అవుతారు. సో వాళ్ళని పికప్ చేసుకోవడము, విచారించుకోవడము ఇవన్నీ పోలీసు వారి బాధ్యతగా చూసుకుంటారు. సైబర్ క్రైమ్స్ పట్ల కూడా అందరూ అప్రమత్తంగా ఉండండి. 1930 నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబరు. అందరూ కూడా దాన్ని కాల్ చేయాలని పోలీసు వారి తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇది ఈ విషయం సంబంధించి ప్రత్యేకంగా ఈ మోటార్ సైకిల్ అఫెన్సులు ఇవి ఎక్కువ మొత్తంలో రికవర్ చేసిన సిఎస్ఎస్ఐ గారు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వీరికి ఇమీడియట్గా మంచి రివార్డ్స్ కోసం కూడా ఎస్పీ గారికి, మా కర్నూలు ఎస్పీ గారికి కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. వారి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి రికవరీలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.